పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవర్త అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, ఒక్కొక్క జాతకుడు ఒక్కొక్క విషయం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు అతని లైఫ్లో. కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ వల్ల కానివ్వండి, లేనట్లయితే కొంతమంది దృష్టి దోషం వల్ల కానివ్వండి, లేనట్లయితే మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి మహాదశ అనుకూలించకపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఏ లగ్నం వారికి వేటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జీవితంలో అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నాల రీత్యా చెప్పుకుందాం. అదేవిధంగా వారికి కొంతమందికి జాతకం ఉండదు, మరి అలాంటి వారు ఏ ఉపాసన చేసుకుంటే దాని నుంచి బయటపడతారు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం ప్రారంభిద్దాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఎక్కువగా ల్యాండ్స్ రూపంలోని, అంటే తెలిసో తెలియకో వాస్తు బాగోలేనటువంటి ల్యాండ్ తీసుకోవడము, లేనట్లయితే రిజిస్ట్రేషన్ సరైనటువంటి దీంట్లో లేనటువంటి ల్యాండ్ తీసుకోవడము, లేనట్లయితే కొన్ని వాహనాలు తీసుకోకూడని వాహనాల వల్ల వాహనం సంబంధంగానే మీకు ఎక్కువగా ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, పూర్వజన్మలో కనుక మీరు ఏదైనా ల్యాండ్కి సంబంధించిన ఏదైనా దోషం చేశారు, ఈ జన్మలో ఖచ్చితంగా ఆ ల్యాండ్ రూపంలోనే మీకు ఇబ్బంది ఇస్తుంది. అంటే అక్కడ ఏదైనా శల్యాలు ఉండడం ఆ భూమిలో, లేనట్లయితే ఏదైనా లిటిగేషన్ ప్రాపర్టీ తీసుకోవడం, లేనట్లయితే సమ్ టైమ్స్ కుజుడు కనుక బాగా పాడయ్యాడు, 4th హౌస్ కనుక బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే ఆ భూములు కొనడం ద్వారా ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని విషయాల్లో ఏంటంటే, ఇక్కడ కుజుడు పర్టికులర్గా ఈ 4th and 11th లార్డ్ కదండి, భూముల వల్ల లాభాలు కలగాలి కదా, అదేంటి మీరు ఇలా అంటున్నారు అని అనుకోవచ్చు. కానీ 4th and 11th లార్డ్లోనే మొత్తం మీకు ఇమిడి ఉంటుంది. అంటే ముఖ్యంగా మకర లగ్నం వారికి. ఎందుకంటే ఇదే మకరంలో కుజుడు వచ్చి ఎగ్జాల్ట్ అవుతాడు, కానీ ఇదే శని కనుక మకరంలోకి వెళ్తే నీచి పొందుతాడు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే ఈ రాశిలోకి వచ్చిన కుజుడేమో ఉచ్చి పొందుతాడు, ఆ రాశిలోకి వెళ్ళినటువంటి శని మాత్రం నీచి పొందుతాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, న్యాచురల్ 10th హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో వృత్తిని సంబంధించినటువంటిది. అంటే వృత్తి స్థానంలో ఎప్పుడు జీవుడు ఎగ్జాల్ట్ అవుతాడు, కానీ బద్ధకం అనేటువంటిది కనుక న్యాచురల్ మేషం అనేటువంటిది ఏంటంటే న్యాచురల్ లగ్నం, అది బద్ధకం అనేటువంటిది కనుక అక్కడికి అతను ఆవహించినట్లయితే ఆయన ఇబ్బంది పడతాడని చెప్పి మహర్షులు మనకి ఆ రకంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు పొరపాటును కూడా వీళ్ళ పేరు మీద కుజుడు కనుక పాడైనట్లయితే మీ పేరు మీద ప్రాపర్టీస్ తీసుకోకండి దయచేసి. అలా కనుక తీసుకున్నట్లయితే మీరు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏది మీ జన్మజాతకంలో 4th హౌస్ స్పాయిల్ అయినట్లయితే గుర్తుపెట్టుకోండి. స్పాయిల్ కాని పక్షంలో మీరు చక్కగా తీసుకోవచ్చు ప్రాపర్టీస్, వెహికల్స్ కానీ ఏదైనా. అంటే మీ యొక్క పూర్వజన్మ కర్మ ఇవన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడం, ఆ ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ నడవకపోవడం వల్ల ఆ సిబ్బందికి శాలరీస్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా తెలియకుండానే ఓవర్ బర్డన్ అయిపోయి ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క రాశి వారికి, ముఖ్యంగా ఈ యొక్క మకర లగ్నం వారికి ఈ కుజుడితో పాటు ముఖ్యంగా అంటే అష్టమాధిపతి, సప్తమాధిపతులు పరాశర మహర్షి ఏం చెప్పాడంటే తల్లిదండ్రులతో సమానం కాబట్టి, చంద్రరవులు కాబట్టి అవి ఎక్కువ ప్రభావం ఇవ్వమని చెప్పారు. అది నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అష్టమాధిపత్యం రవికి వచ్చినప్పటికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, లగ్నానికి శుభులైనా పాపులైనా కూడా వాళ్ళకు వచ్చినటువంటి పోర్ట్ఫోలియో ఏమైంది, ఏ మహాదశ నడుస్తుంది, దీన్ని బట్టి మీకు బాగుంటుంది. అయితే మీరు ఎక్కువ అమ్మవారి నామస్మరణ, శ్రీమాత్రే నమః అనే నామస్మరణ మిమ్మల్ని ఉన్నత గతికి తీసుకెళ్తుంది. కొంతమందికి లగ్నం కానీ, నక్షత్రం కానీ, రాశి కానీ తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ జన్మజాతకంలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, రుణాల బాధలు, శత్రు బాధలు, అదేవిధంగా రోగ బాధలు, అంటే రుణ రోగ శత్రు బాధలు, ఈ 3 బాధల నుంచే ఫస్ట్ మొట్టమొదటిగా విముక్తి పొందుదామని చూస్తూ ఉంటారు ప్రతి జీవి కూడా. అయితే ఈ యొక్క అంశం అనేటువంటి ప్రతి జీవికి ఉంటుంది, మనుషుడికి మాత్రమే కాదు. మరి ఈ జాతకం తెలియనప్పుడు ఏం చేయాలి అంటే, సూర్య ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూర్య ఆరాధన చేయండి.
రెండవది ఏంటంటే మీకు ఇష్టదైవం ఎవరైనా ఉంటారు. అంటే శివుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి. ఒకటే వాళ్ళ యొక్క నామస్మరణ తీసుకొని వాళ్ళ మంత్ర సాధన చేస్తూ ఉండండి రెగ్యులర్‌గా. అంటే వారి యొక్క నామాన్ని తీసుకొని ఓం నమో నారాయణాయ విష్ణువుని గనక మీరు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, లేదంటే ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః, లేదా ఓం స్కందాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. అంటే మీ ఇష్టదైవాన్ని ఏదైనా తీసుకొని దానికి ముందు ఓము లాస్ట్‌లో నమః కలుపుకొని చేసుకోండి రోజు. ఇది మీకు ఈ మంత్రం ద్వారా ఏమవుతుంది అంటే, మీకు అసలు ఇష్టదైవం అనేది ఎందుకు ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్‌లో మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో, ఆ సాధన ఈ యొక్క లైఫ్‌లో ఈ రూపంలో వస్తుంది. అంటే మీకు అది ఆ స్ఫురణ వస్తుంది. నాకు ఈ దైవం అంటే ఇష్టం అనేటువంటిది. అదేవిధంగా కొన్ని సార్లు జాతక దోషం ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు వెళ్ళినటువంటి ఇంటి దోషం వల్ల అవుతూ ఉంటుంది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ ఇంటికి వెళ్ళినప్పటి నుంచే నాకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు తక్షణమే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళి మారిపోండి. లేదండి మాది సొంత ఇల్లండి, సొంత ఇల్లు అయినా సరే ఇంకా ఈ ప్రాబ్లమ్ ఇట్లాగే ఉంటుందా, మేము మార్చుకోలేమా అంటే ఖచ్చితంగా సొంత ఇల్లు అయినప్పుడు మీరు వాస్తు చూపించుకొని మీరు మార్చుకోవచ్చు. అందులో ద్వారం నిర్మాణం వల్ల ఏదైనా మీకు ఇబ్బందులు వస్తున్నాయా, లేనట్లయితే లోపల ఏదైనా బాత్రూమ్స్, లెట్రిన్స్ సరైనటువంటి ప్రదేశాల్లో లేవా, లేనట్లయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అంటే ఇంట్లో వేసే రంగుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇంట్లో వాడేటువంటి వస్తువులు పెట్టకూడని ప్రదేశంలో కొన్ని వస్తువులు పెట్టి వాడడం వల్ల, అదేవిధంగా తినేటువంటి ప్రదేశం మనకి వాస్తులో పశ్చిమే భోజనం చేయవా అని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరికొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మనకు తెలియకుండానే మనం వాటిని కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే అలాగా ఎవరో మంత్రించినటువంటి కొన్ని పదార్థాలని రోడ్ల మీద వేయడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటి యొక్క నెగటివ్ ఎనర్జీ ప్రభావం పడడం కానీ, లేనట్లయితే ఒక్కోసారి పితృదేవతలకి చేసుకోకపోవడం వల్ల, అంటే మీ యొక్క పూర్వీకులకి చేయవలసినటువంటిది ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క ఆత్మ సరైనటువంటి దీంట్లో, అంటే వాళ్ళ సోల్స్ బాధపడుతుండడం వల్ల అది ఫ్యామిలీస్ మీద ఉంటుంది. అలాంటప్పుడు మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే చేయాలని ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ మరణించినటువంటి తేదీలు కానీ, లేనట్లయితే తిథులు కానీ తెలియవు. అలాంటప్పుడు తేదీ తెలిస్తే మనకి సిస్టంలో కొడితే ఏ తేదీ, ఏ నక్షత్రం, ఏ తేదీ నాడు జన్మించారు అనేటువంటి తెలుస్తుంది. అలా కూడా తెలియనటువంటి వారు కనీసం అమావాస్య నాడు వారి పేరు మీద స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మరి కొంతమందికి ఎవరో ఏదో చేశారు అనేటువంటి ఒక అపోహ కానివ్వండి, ఒక్కొక్కసారి ఊహించుకుంటారు. ఎవరో మాకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, మా చుట్టాల్లో ఎవరో మా మీద ఏదో ప్రయోగం చేశారు. 99% ఆఫ్ కేసెస్లో అసలు అట్లాంటివి జరగవు. ఊహించుకోవడం ఎక్కువగా ఉంటుంది. లేదండి నిజంగానే అవతల వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు అని అనుకున్నప్పుడు సున్నాల పన్నం అని ఒకటి ఉంటుంది. మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సున్నాల పన్నాన్ని కనుక మీరు ఇంట్లో ప్లే చేసిన అట్లాంటి ఏమైనా దుష్టశక్తులు, అట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. అయితే సర్వసాధారణంగా మనకి నిజంగా వచ్చే నెగటివ్ ఎనర్జీస్ కంటే మనంతట మనం ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచన విధానంతో, మన యొక్క అనవసరమైన నెగిటివ్ ఫీలింగ్స్తోని, నెగిటివ్ రిలేటెడ్ సంబంధించిన దాంతో అనవసరంగా క్రియేట్ చేసుకొని అనవసరంగా ఆ రకంగా మనం దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇటువంటివి మీరు మెయిన్గా చేస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఇక్కడ ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి అనేటువంటి స్పెసిఫిక్గా ఉంటుంది. వారు మాత్రం ఆ లగ్నము, ఆ రాశి, ఆ నక్షత్రం తెలిసిన వారు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోలో ఏదైతే మొదట్లో చెప్పాను దాన్ని మీరు ఫాలో అయితే కూడా సరిపోతుంది. ఇక కొన్నిసార్లు ఏమవుతుందంటే దశ బాగోదు, అంటే మహాదశ మారినప్పటి నుంచి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఆ మహాదశ నాదుడికి వెళ్ళి మీరు ఆ గ్రహానికి చక్కగా మీరు దీపారాధన చేయడము, లేనట్లయితే ఆ గ్రహం సంబంధించిన దానం ఇవ్వడం చేయండి. గోశాలకు రెగ్యులర్గా వెళ్తుంటే కూడా మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగుతుంది. గోశాలకు వెళ్ళి ప్రధానంగా మీరు బెల్లం గోవులకు తినిపించడము, అదేవిధంగా ఎక్కువ అప్పులు ఉన్నటువంటి వారు గోంగూర గోవుకు తినిపించి ఓం అపర్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని గోశాలలో కనీసం ఒక 40 నిమిషాల నుండి కనుక చేస్తున్నట్లయితే త్వరగా మీ అప్పులు తీరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి.
అదేవిధంగా మరింత ఎక్కువగా శనికి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయండి, చాలా పీడన అనుభవిస్తున్నాం అనుకునేటువంటి వారు మూకుల్లో ఒక నూనె వేసి ఆ నూనెలో మీ ఫేస్ని చూసుకొని ఆ నూనెని శివాలయంలో దీపారాధన కోసమని ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు ఆ దోషం అనేటువంటి తొలగుతుంది. ఇది కూడా శనివారం చేయండి. ఖచ్చితంగా మరింత ఎక్కువ దోషాలు ఉన్నాయనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.